యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు బీర్జాల్లో వచ్చే నొప్పిని గనక అశ్రద్ధ చేసినట్లయితే దానివల్ల ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు వస్తాయి, సంతాన సమస్యలు వస్తాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా యంగ్ ఏజ్లో అంటే 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు బీర్జాల్లో అంటే టెస్టిస్లో కనుక పెయిన్ వస్తుంటే ఖచ్చితంగా దానిని కనుక అశ్రద్ధ చేసి ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఉన్నట్లయితే ఫ్యూచర్లో అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్లస్ ఈ వీరికణాల కౌంట్లో ప్రాబ్లం వచ్చి పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ఎందువల్ల అనంటే జనరల్గా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ పెయిన్ రావడానికి ఒక మెయిన్ రీజన్ను ఇన్ఫెక్షన్ కానీ వారికోసిల్ కానీ. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కానీ వారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చి ఈ టెస్టిస్లో కనుక పెయిన్ వచ్చిందో దానికి ఖచ్చితంగా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అండ్ స్పెర్మ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా పిల్లలకి ఇబ్బంది అవ్వకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇన్ఫెక్షన్ కనుక ఉండి దాన్ని కనుక అశ్రద్ధ చేసినట్లయితే ఇన్ఫెక్షన్ వల్ల స్లోగా టెస్టిస్ డ్యామేజ్ అయిపోయింది. ఈ టెస్టిస్ డ్యామేజ్ అవ్వటం వల్ల టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయి దానివల్ల పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. అది ఫస్ట్ ప్రాబ్లము. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉండి దానివల్ల టెస్టిస్లో పెయిన్ వస్తుంటే ఈ వారికోసిల్ వల్ల స్లోగా టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి స్పోమ్ కౌంట్ తగ్గిపోయింది అండ్ స్పెర్మ్లో కూడా కదలికలు అంటే మొటిలిటీ కూడా తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. అండ్ ఆ వారికోసిల్ని ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఎక్కువ రోజులు అంతే టైంపాస్ చేస్తూ ఉన్నట్లయితే స్లోగా టెస్టిస్ నుంచి వచ్చే హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి.